హాయ్ గాయస్, మీరు ఆల్రెడీ నాకు తెలిసినంతవరకు తమిళనాడులో చూసేస్తుంటారు. నేనైతే లాస్ట్ టైం గోదావరి వెళ్ళినప్పుడు నాకు ఒక రైతు కనిపించాడు అనమాట. సో వెంటనే ఆయనతో మాట్లాడాను. ఆయన ఏంటి అంటే కంప్లీట్గా ఆర్గానిక్ మ్యాంగోస్ అయితే హార్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. చెట్లు కావచ్చు అండ్ అదేవిధంగా కాయలు కంప్లీట్ ఆర్గానిక్ అనమాట. అసలు ఫర్టిలైజర్స్ అనేటివి యూజ్ చేయట్లేదు కాయలు, చెట్లకు కూడా అండ్ కాయలకు కూడా. సో అందుకని చెప్పేసి నేను లాస్ట్ టైం చెప్పేటాను అనమాట, కోతకి రాగానే నాకు కొన్ని ట్రేలు కావాలి అని చెప్పేసి. సో ఆయన వెంటనే నాకు రీసెంట్గా అయితే మెసేజ్ చేశాడు, కాల్ చేశాడు అనమాట. కాయలు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి, కావాలంటే తీసుకెళ్ళు అని చెప్పేసి. అదేవిధంగా మనం ఎప్పుడు నర్సరీలో వీడియోలు తీస్తాం కదా, నాకు నెల్లూరులో ఉన్నటువంటి నర్సరీ దగ్గర అయితే మాత్రం లోడ్ వస్తుండడంతో ఒక 9 ట్రేలు అయితే వేయించేశారనమాట నాకు కావాలి అని చెప్పేసి. మనకు వాడు అక్కడ పడ్డమే మనకి 60 రూపాయలు పడాయి. నాకు ట్రాన్స్పోర్ట్ ఏం లేదు, డైరెక్ట్గా వాళ్ళ పనిలోనే తీసుకొచ్చాను కాబట్టి ఫ్రీగానే తీసుకొచ్చారు. అండ్ రోడ్లో నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ఆటో పెట్టుకున్నాను అంతే. అండ్ వచ్చేసి ఒక 10 రూపీస్తో కలిపి మొత్తం 70 రూపీస్కి అయితే సేల్ చేద్దాం అనుకుంటున్నాను. ప్యూర్ ఆర్గానిక్ అనమాట, కంప్లీట్ ఆర్గానికే, వేరే ఏమీ వాడట్లేదు దీంట్లో. ఇవిగోండి కనిపిస్తున్నాయి కదా, ఇవే అనమాట మనం తెచ్చిన కాయలు. అండ్ వచ్చేసి నార్మల్గా మనకు పక్కన ఉన్న హైవే దాకా అయితే వచ్చాయన్నమాట. అక్కడ నుంచి అన్నం అయితే తీసుకెళ్ళాను. ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి లోడ్ వచ్చేయడానికి అన్నం తీసుకొచ్చేసాను అనమాట. ఇవన్నీ చాలా బాగున్నాయి. నేను ఎందుకు పెట్టాలనుకున్నాను అంటే మెయిన్గా కూడా ఆర్గానిక్ కాబట్టి చాలామంది ఇప్పుడు ప్రజెంట్ డేస్ అంతా ఏమైపోయిందంటే బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళు, అంటే ఏదన్నా ఆర్గానిక్స్ ఇలా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు, ప్రజలందరి దగ్గర ఏంటి అంటే ఉండేటువంటి జనరేషన్లో మనీ ఎక్కువైపోయాయి, డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి. దానికి తోడు ఎంతైతే టెక్నాలజీ పెరిగి మనీ పెరుగుతుందో అదేవిధంగా మనందరికి కూడా ఏంటి అంటే ఈ అన్ని రసాయనాలతో ఉన్నటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, రిమైనింగ్ అంతా కూడా కలుషితం అయిపోయాయి, కంప్లీట్గా పొల్యూట్ అయిపోయి ఉన్నాయి కంప్లీట్ మన ఫుడ్ మొత్తం కూడా. సో ఈ టైంలో ఇప్పుడు చాలామంది కళ్ళు తెరిచారనమాట. ఇప్పుడు కొంచెం మేల్కొనేసి చాలామంది కూడా ఇక కావాల్సింది ఈ టైంలో మనకి ఓన్లీ ఆర్గానిక్ మాత్రమే కావాలని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఆరోగ్యం, హెల్త్ అనేది ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఆర్గానిక్కి మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు. ఎవరైనా ఆర్గానిక్ ఫార్మింగ్, మనం రీసెంట్గా యూట్యూబ్లో కానీ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఆర్గానిక్ ఫార్మింగే స్టార్ట్ చేస్తున్నారు చాలామంది కూడా. ఎందుకంటే అంత డిమాండ్ ఉంది ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్కి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు హెల్త్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు చాలామంది కూడా. సో నేను అందుకనేసే కావల్ సైడ్ అంటే ఈ నెల్లూరు సైడ్ ఇక్కడంతా కూడా చాలా తక్కువ, ఎక్కడ ఆర్గానిక్ అనే వర్డ్ చాలా తక్కువగా అనిపిస్తుంది. ఎవరు కూడా అంతగా ఏం పండించడాలు కానీ ఇవన్నీ ఏం చేయట్లేదు. సో అందుకని చెప్పేసి ఈ సైడ్కి ఒకసారి తీసుకెళ్ళి జస్ట్ ఒకసారి ట్రయల్ చేద్దాం. నేను ఎందుకు మెయిన్గా తీసుకురావడానికి రీజన్ ఏంటి అంటే ఈ సైడ్ ఎంతమంది ఆర్గానిక్ని ఇష్టపడుతున్నారో మనకంటూ ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి తీసుకొచ్చారనమాట. కాయ అయితే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను నేను, అంటే తీసుకొచ్చానే కానీ నేను చూడలేదు టేస్ట్ ఎలా ఉన్నాయో. ఒకసారి టేస్ట్ చేస్తే అర్థమవుతున్నాయి బాగున్నాయో లేదని. తర్వాత అందరికి ఇచ్చేటప్పటికి కొంచెం బాగుంటే బాగుంటుంది కదా, ఆర్గానిక్ అని చెప్పామే కానీ టేస్ట్ ఇవన్నీ బాగున్నాయంటే వచ్చేటువంటి కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అని చూడండి, ఇదంతా రసం అంతా బాగా కారిపోతుంది అనమాట. చాలా బాగా వండింది కాయ మొత్తం కూడా, చాలా బాగుంది. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. సూపర్ అంటే సూపర్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. అంటే కంప్లీట్గా అన్నోళ్ళు వచ్చేసి ఏంటంటే వీళ్ళు ఇక్కడే వర్క్ చేస్తుంటారు అనమాట. సో అన్నోళ్ళే చూసుకుంటున్నారు మొత్తం కూడా, మనది ఏం లేదు. మనం జస్ట్ తెప్పించాము అంతే ఇవన్నీ అక్కడి నుంచి. జస్ట్ నేనైతే ముందే చెక్ చేద్దాం ఎంతమందిలో ఇవన్నీ, ఎంతమంది ఆర్గానిక్ని ఇష్టపడుతున్నారో చూద్దాం. దాన్ని బట్టేసి నెక్స్ట్ ఏదైనా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను నేను. దానికోసం ఇది జస్ట్ ఒక ట్రైల్ లాంటిది అనమాట. సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒకేసారి పెద్దగా ఏదో ఆర్గానిక్ లాగా స్టార్ట్ చేసి అప్పుడు సక్సెస్ అవ్వకుండా మళ్ళీ అంత ఒక్కసారిగా భారీగా నష్టపోయే కంటే కూడా ముందు ఒక ట్రైల్ వేస్తే బాగుంటుందని చెప్పి ట్రై చేస్తున్నాను. ఇది టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది, ప్రాబ్లమే లేదు. అండ్ చాలామంది ఏంటి అంటే ఈ ఆర్గానిక్ దగ్గరికి వచ్చేసరికి రేట్ల దగ్గరికి వచ్చేసరికి కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారు. బయటికి వెళ్తే 100కి 3 కేజీలు దొరుకుతాయనో, లేకపోతే ఈ ఓన్లీ మ్యాంగోస్ విషయంలోనే కాదు, రిమైనింగ్ వాటిల్లో కూడా రిమైనింగ్ ఆర్గానిక్ ఏమైనా ఐటమ్స్లో కూడా ఏంటి అంటే చాలామంది ఓన్లీ ఇవి రేట్స్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ మామిడికాయలో తీసుకుందాం, బయట తీసుకున్నామంటే 100కి 3 కేజీలు 2 కేజీలు అలా ఇస్తున్నారు. 2 కేజీలు 3 లేవలు 2 కేజీలు అలా ఇస్తున్నారు. బట్ ఇక్కడ నేను కేజీ 70 పెట్టానంటే 70 బయట 2 కేజీస్ ఇస్తున్నారు కదా అని కొంతమంది అంటున్నారు. కానీ మెజారిటీ వాళ్ళందరూ కూడా ఎవరైతే కొంచెం ఆరోగ్యం అంటే ఆర్గానిక్ హెల్త్ చూసుకున్నారో వాళ్ళైతే కాంప్రమైజ్ అవ్వట్లేదు. అండ్ ఇదేంటంటే ఇవే అనమాట మన బిజినెస్ టిప్స్ అంటే ఏంటివంటే ఇవే అనమాట. ఊరికే మామిడికాయలు తెచ్చిపెట్టేయడం అని కాదు. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు జామకాయలు అమ్ముతుంటే జామ ఆకులు పెట్టేసేయడం, మామిడికాయలు అమ్ముతుంటే మామిడి ఆకులు పెట్టేయడం, ఇలా చేస్తారనమాట. ఎందుకంటే కస్టమర్ అట్రాక్షన్ పర్పస్ అనమాట ఇవన్నీ. ఇప్పుడే చెట్టు మీద కోసుకొచ్చి ఇక్కడ పెట్టేసేవాళ్ళని చెప్పడానికి అని కాదు, జస్ట్ కస్టమర్ అట్రాక్షన్ కోసం ఇలా మ్యాక్సిమం అందరూ చేసేది. సో మనం కూడా అలానే చేస్తున్నామన్నమాట. మన దగ్గర రియల్గా మంది ఎంత ఆర్గానిక్ అయినా సరే ప్రజెంటేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ప్రజెంటేషన్ బాగాలేదు అంటే నువ్వు ఎంత 100% జెన్యూన్ ఇచ్చినా సరే అంత ఇదిగా ఉండదు అనమాట. సో అందుకోసం చెప్పేసి ప్రజెంటేషన్ మస్ట్ అండ్ షుడ్గా బెటర్గా చూసుకోవాలి బిజినెస్లో మాత్రం.
అంటే ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో సెట్ చేసుకున్నాం. అంటే ఏదో ఊరికల్లా పోసేసామంటే కూడా బాగోదు. అన్నీ ఒక ఆర్డర్లో స్టెప్ బై స్టెప్ పెట్టుకున్నామంటే చూడడానికి అన్నిటికీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మీలలో ఎంతమందికి అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉందో నాకైతే కామెంట్ చేయండి. చాలామంది ఏంటి అంటే ప్రజెంట్ ట్రెండ్ చేంజ్ అయిందండి. నాకు తెలిసినంతవరకు చాలామంది ఎవరైనా మెసేజ్ చేస్తున్నా కానీ ఎవరైనా ఇంకేదన్నా మాట్లాడుతున్నా కూడా ఫార్మింగ్ సైడ్ వెళ్ళడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. ఒక రకంగా అదొక మంచి బిజినెస్ అవుతుంది. ఎందుకు అంటే ఎంత ఫార్మర్ అయినా సరే ఫార్మర్ కొడుకులు మాత్రం ఫార్మర్ అవ్వాలని కోరుకోవట్లేదు. అంతా ఎడ్యుకేషన్ వల్ల జాబ్స్ లేదంటే ఇంకోటి అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇక ఫ్యూచర్ డేస్కి వచ్చేసరికి ఫార్మర్స్ అనే వాళ్ళు ఉండదు. ఫుడ్కి ఎక్కువ డిమాండ్ పెరుగుద్ది. ఇక్కడ మనం చూడాల్సింది ఫార్మర్, నేను సెంటిమెంట్ వర్కౌట్ చేయాలని అనుకోవట్లేదు. ఇక్కడ కూడా నేను బిజినెస్ పర్పస్లోనే మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ప్రాక్టికల్గా కంప్లీట్గా ఇక్కడ ఫుల్ మనకి బిజినెస్ అనేది బాగా ఇంక్రీజ్ అవుద్ది. అంటే ఇక్కడైతే మనకి ఫ్లెక్సీలు అవి ఏం లేవు కాబట్టి పక్కనే కొన్ని వేరే ఏవో పాంప్లెట్స్ ఉన్నాయన్నమాట. ఆ పాంప్లెట్స్ పీకేసి దాని వెనకాల నేనే రాసి పెట్టేసాను ప్యూర్ ఆర్గానిక్, జీరో ఫర్టిలైజర్స్ అని చెప్పేసి కంప్లీట్గా ఆర్గానిక్ మ్యాంగోస్ అని రాసేసి 2 సైడ్స్, అంటే రోడ్ వచ్చేసి 2 సైడ్స్ ఉంటుంది కాబట్టి 2 వేస్ కాబట్టి ఆ పక్క వాళ్ళకి ఈ పక్క వాళ్ళకి ఇద్దరికి కనిపించేలాగా రాసి పెట్టారనమాట అది. అంటే ఇక్కడ మనం ముందు మాట్లాడుకున్నట్టు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా జాబ్స్ వీటిల్లో వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే రాను ఫార్మర్స్ తగ్గిపోయారు. ఫార్మింగ్ తగ్గింది అంటే దాని మీనింగ్ ఏంటి? ఆటోమేటిక్గా ఫార్మింగ్కి అంటే ఫుడ్కి డిమాండ్ పెరుగుతుంది అని అర్థం. అందులో అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి ప్రజెంట్ డేస్లో ఈజీగా మంచిగా టెక్నాలజీని యూజ్ చేసుకున్నారంటే చాలా మంచిగా ఫార్మింగ్ చేయొచ్చు. ఈ మంచి డిమాండింగ్ అవుతుందండి, చాలా మంచి బిజినెస్. అసలుకి బిజినెస్ అనే అంటాను నేను ఖచ్చితంగా. ఫార్మర్, రైతు ఇలా సెంటిమెంట్ కాకుండా బిజినెస్ అనే అంటాను నేను. అండ్ ఏంటి అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 9 ట్రైలర్స్ తీసుకొచ్చాం కదా. అంటే నేను చాలా వరకు కూడా ఈ డబ్బింగ్ నేను తర్వాత చెప్తున్నాను. నేను నార్మల్గా వచ్చేసి ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ నేను ఇప్పుడు మీకు చూసే ఈ టైంకే 4 ట్రైల్ దాకా అయిపోయి ఉన్నాయి. చాలా ఎర్లీగా పెట్టేసాం. ఇప్పుడు 8:30కి అలా 8:30 కూడా కాదు 7:30కి అలా 7:30కి స్టార్ట్ చేసాం. 8:30 కల్లా ఆల్మోస్ట్ 4 అయిపోయాయి. తెచ్చినటువంటి 9లో ఇంకా 5 ఉన్నాయి. అందరూ కూడా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా 5 కేజీలు 6 కేజీలు, ఒక ఇద్దరైతే ట్రే ఎత్తుకెళ్ళిపోయారు. నాకు అర్థమైంది, ఓకే ఈ సైడ్ కూడా ఆర్గానిక్ ఫుల్గా మంచి ఫామ్లోనే ఉంది. ఒక సైడ్ ఒకవేళ మనం ఇక్కడ ఏదైనా ఆర్గానిక్లో స్టార్ట్ చేసినా కానీ మంచిగా అవుతుంది అని చెప్పేసి. అండ్ నేను టిఫిన్ చేద్దామని చెప్పేసి బయటికి వెళ్ళేసి వచ్చాను. ఈలోపే వేరే అతను ఇంకొక 3 ట్రేలు ఏమో కొనేసాడని చెప్పారు అన్న వాళ్ళు. సో కంప్లీట్గా విత్ ఇన్ 2 to 2.5 అవర్స్లోనే 7కి స్టార్ట్ చేస్తే 9:30 10 అనుకుంటా 10:30 కల్లా కంప్లీట్గా అన్నీ అయిపోయాయండి. ఏం లేవు, అన్నీ కంప్లీట్గా అయిపోయాయి. నాకైతే చాలా హ్యాపీ, మంచి ప్రాఫిట్ వచ్చింది దీని మీద. సబ్స్క్రైబ్.